నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా అనేది అత్యంత శక్తివంతమైనది. ప్రతి రాజకీయ పార్టీ కూడా సోషల్ మీడియాపై ఆధారపడి వాటి కార్యకలాపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదానికి దారితీసినాయి. అయితే సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు మార్ఫింగ్ వీడియోలను చూసాం ఇంతవరకు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియానే మార్ఫింగ్ వీడియోలను ముందు పెట్టుకొని చర్చలు చేయడం కొత్తగా చూస్తున్నాం. అది ఒక ట్రెండ్గా మారింది. ఈ పరిణామాలపై మనము ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఏంది పురుషోత్తం రెడ్డి గారు, నిన్నైతే నేను ఒక చర్చా కార్యక్రమంలో చూసిన రోజా గారి వీడియో ఒకటి ప్లే చేసి అది ఏంది ఇది నైతికత అనే దానిపైన చర్చ చేస్తున్నారు. అది నాకు తెలిసి పాత వీడియో అనుకుంటా. అంటే అది వైసీపీకి సంబంధం లేదని నా వీడియో ఎప్పుడుది ఏంటనే 2 పాయింట్లు ఉన్నాయి. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ మీడియా చర్చల్లో అందరూ గౌరవప్రదమైన వ్యక్తులు అక్కడ ఉండేవాళ్ళు. కానీ ఎందుకు ఈ సందర్భంగా అలా ప్రవర్తించారో అర్థం కాలేదు. సందర్భం ఏంటి, కొండా సురేఖ గారు ఏదైతే సమంత గారికి సంబంధించి కానీ నాగార్జున గారికి సంబంధించిన మన దృష్టిలో అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని మొత్తం సభ్య సమాజం ప్రతిఘటించింది. రాజకీయాల అతీతంగా సినిమా ఫీల్డ్లో దాన్ని వారు చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతూనే ఇప్పుడు మాత్రం ఎందుకు స్పందిస్తారు అన్న సన్నాయి నొక్కులు నొక్కడం అనేది మనం చూసే ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటున్నానంటే ఈ మాట మనకు బేసిక్గా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు యొక్క స్వభావం రీత్యా సమాజం ఒక్కొక్కసారి ఒక రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక అమ్మాయి సంబంధించి వచ్చినప్పుడు కేసు వచ్చింది, నిర్భయ చట్టం. అంతకుముందు అట్లాంటి అత్యాచారాలు జరగలేదు దేశంలో. ఆ సంఘటన ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో దిశ యాక్ట్ వచ్చింది. మళ్ళీ హైదరాబాద్లో ఒక ఘటన జరిగింది. అదే హైదరాబాద్లో జరిగిన ఘటన ఆధారంగా దిశ అంటే నా పాయింట్ ఏంటంటే అంతకన్నా తీవ్రంగా అంతకన్నా ఘోరమైన యాక్టివిటీలు జరుగుతున్నాయి. అప్పుడు జరిగినప్పుడు అప్పుడు ఎందుకు ఇట్లా స్పందించలేదంటే అత్యంత జుగుస్వాకరణ వ్యాఖ్యలు. ఒక సమాజం తనకున్నటువంటి చైతన్యాన్ని బట్టి ఒక తప్పు జరిగినప్పుడు రియాక్ట్ అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల పట్ల ఎక్కువ రియాక్ట్ అవుతుంటుంది. దాన్ని స్వాగతించాలి. భవిష్యత్తులో ఇట్లా ఇంకా ఎక్కువ, అంతే తప్ప ఇప్పుడు మాత్రం స్పందించారంటే గతంలో ఎందుకు స్పందించలేదంటే ఎంత దారుణమైనటువంటి కామెంట్ అందుకు అంటారు. ఇక్కడ ఎందుకు అంటున్నారంటే చాలా కొన్ని మీడియా ఛానల్స్ సురేఖ గారు అనేది తప్పే, కానీ గతంలో ఇంకూరు అనలేదా సినిమా వాళ్ళని, అప్పుడు ఎందుకు స్పందించలేదు, దీంట్లో ఏం ఆనందము అంటే మీరు ఇండైరెక్ట్గా సురేఖ గారిని లేకపోతే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సమర్థిస్తున్నారా, వెనకేసుకున్న పరిస్థితి వస్తుంది కదా. వాళ్ళు మాట్లాడదు మనం మాట్లాడదాం అని బాధ్యత తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ నాకు కనిపిస్తుంది. ఇక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే దీనికి ఎందుకు స్పందించిన సమాజం అంటే కొండా సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేటీఆర్ గారు తిట్టుకోమని మనం చెప్పం. తిట్టుకుంటే ఒక రకంగా చూస్తాం, వాళ్ళు మీరు తిట్టారు మీరు వాళ్ళు తిట్టారని. ఈ కుటుంబం వీళ్ళకి ఏమీ సంబంధం లేని ఒక గౌరవప్రదమైన కుటుంబాన్ని లాగడం, అందులో జుగుప్సాకరంగా చాలా ఆయన అడిగిన వెంటనే కోడల్ని పంపమన్నాడు, దానికని విడిపోయినారు అని అంటే కన్ఫర్మ్ చేసి నువ్వు మాట్లాడుతావు అంటే నువ్వెవరిని తిట్టావు? అది కేటీఆర్ని తిట్టలా, నువ్వు తిట్టింది నాగార్జున గారిని, నువ్వు తిట్టింది సమంత గారిని. కాబట్టి ఇట్లాంటి ఒక జుగుస్కారం వచ్చింది, దీనికి రియాక్ట్ అయిపోయింది సొసైటీ. ఏంది ఈ పద్ధతి అని దాన్ని అట్లా అర్థం చేసుకోకుండా పాతదని తీసుకొస్తున్నారు. ఇప్పుడు రెండోది ఎందుకు అంత రియాక్ట్ అయినారంటే నాకు అర్థమైంది, ఈరోజు నాగార్జున అంటారు రేపు మన ఫ్యామిలీని కూడా అంటారనే భయంతో ఇట్లాంటి విషయాలు పర్టికులర్గా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. భయం ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ఘటన చూసినప్పుడు ఒక రకమైన మానసికమైన రియాక్షన్ వస్తుంది. తప్పు జరిగినప్పుడు మోతాదు ఎంత పెరిగినా దాన్ని స్వాగతించాలి. మనం ఏం ఆశించాలంటే భవిష్యత్తులో కూడా ఇట్లా జరగాలని ఆశించాలి. మొట్టమొదటి రెండో పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన రోజా గారి వీడియోకి సంబంధించి, రోజా గారు నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం. ఆ వీడియో చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందంటే అసందర్భంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. బహుశా అక్కడ సీనియర్ అనలిస్ట్ కూడా వారు ఉన్నారు, వారు స్పందిస్తారేమో అనుకున్నాను నేను. ఎందుకంటున్నానంటే రాజకీయంగా ఎవరినేమో అనుకోవచ్చు. సందర్భం ఏంటంటే రోజా గారు రేణుదేశాయ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వీడియోలు చూపించేసి దీనికి వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే రోజా గారు తీవ్రంగా స్పందించారు కదా సమంత విషయంలో. రోజా గారు స్పందించడం వల్ల అందరూ స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే రోజాకున్న పర్సనాలిటీ రీత్యా ఆమె పర్ఫెక్ట్గా స్పందించింది. ఎక్కడ మన కొండా సురేఖ గారి పైన జరిగిన ట్రోల్స్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్పందించింది. అప్పుడు ఆమె స్పందించావు కదా, గతంలో నువ్వేమన్నావు అని ఆమెనే ఆభాస్ పాలు చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మార్ఫింగ్ చేసేసారు. ఎందుకు అంటున్నారంటే
ఆమె అన్న దాంట్లో ఒక పదం ఉంది చూడండి, రేణుదేశాయ్ గారిని ఉద్దేశించి వాడిన వ్యాఖ్యల్ని ప్రజెంట్ చేస్తూనే మీరు కానీ క్షమాపణలు చెప్పకపోతే ప్రజారాజ్యం ఆఫీసుని ముట్టడిస్తాము అని. ప్రజారాజ్యం ఆఫీసుని ముట్టడిస్తామంటే ప్రజారాజ్యం నాటి కాలము. ప్రజారాజ్యం నాటి కాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పుట్టించిన జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పుట్టలేదు. అంటే రెండోది ఏంటంటే ప్రజారాజ్యం ఉన్నప్పుడు రోజా గారు తెలుగు మహిళ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు. కానీ తెలుగుదేశం పార్టీ సమానం చెప్పుకోవాలి, అది తప్పైంటే తెలుగుదేశం వైసీపీలు ఎందుకు అడతారు? ఇది ఒక ప్రధాన అంశం. రెండోది ఆమె వ్యాఖ్యలు మంచి చెడ్డలు పక్కన పెడితే ఎందుకు అనింది ఆ వ్యాఖ్యల్ని? రోజా గారును తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె సినిమా స్టార్, చిరంజీవి గారు సినిమా స్టార్గా పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా అటాక్ చేస్తారు. రోజాకి మొదట ఉన్న అలవాటు రాజకీయంగా అటాక్ చేస్తారు, పర్ఫెక్ట్గా మాట్లాడింది. అప్పుడు జాతీయ స్థాయిలో చాలా అంశాలపైన డిబేట్ నడుస్తూ ఉంది. ఇవి ఛాలెంజ్ చేసింది, నీకు నేను సినిమా వ్యక్తిగా నీ ఫ్యాన్ని, నీ సహచర నటిని, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను చూసే నేను సినిమాలోకి వచ్చాను, కానీ రాజకీయంగా మాత్రం నీకు అవగాహన లేదు, పలానా బిల్లుపైన నీ అభిప్రాయం ఏంది, ఇట్లా ఇరిటేట్ చేసింది పర్ఫెక్ట్గా. దాంతో వాళ్ళు దాన్ని సమాధానం చెప్పుకోలేక రోజా గారి మీద పర్సనల్ అటాక్ వచ్చేసినారు. చిరంజీవి ఆయన రాలేదు కానీ శోభారాను ఎవరో ఒక మహిళా నాయకులు, ఆమె ప్రజారాజ్యం మహిళా అధ్యక్షులు, ఆమెతో ఏం చెప్పి ఇవి తెలుగు మహిళా అధ్యక్షులు తిట్టి పరుష పదజాలను వాడి నువ్వు ఎవరితో ఉంటే ఇట్లా వచ్చినాయి ఇట్లా అసహ్యంగా మాట్లాడేసి మనం వాడలేవడం. దీనికి ఆమె ఛాలెంజ్ చేసింది, మీరు సినిమా ఫ్యామిలీ, మాది సినిమా ఫ్యామిలీ, ఎందుకంటే రామారావు గారు పెట్టిన పార్టీలో నేను ఉన్నాను, నేను సినిమా ఫ్యామిలీ, నేను మీతో అభిమానినే, బట్ మిమ్మల్ని రాజకీయంగా విభేదిస్తున్నాను, నా పట్ల ఇట్లా మీరు మాట్లాడు, క్షమాపణలు చెప్పకపోతే నేను రోడ్డు తెరవాల్సి వస్తుందని చెప్పింది. వాళ్ళ ఇంట్లో రెట్టించిన ఉత్సాహం మళ్ళీ మాట్లాడారు. అప్పుడు ఆమె నెల్లూరులోనే వచ్చి ఏం మాట్లాడింది, నన్ను ఇట్లా అంటున్నారు కదా, మరి మీ ఇంట్లో ఉన్న మహిళా హీరోయిన్లు కూడా అట్లాంటి వాళ్ళని అనుకుంటున్నారా అన్నట్టే కదా లెక్క. దాంతోపాటు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు సినిమా అవకాశాలు రావడానికి వచ్చిన ప్రతి హీరోయిన్తో ఎట్లా బిహేవ్ చేసినారా? వాళ్ళు అన్నారు కదా, ఇట్లా చేస్తారా మీరు, మర్యాదగా ఉండండి లేకపోతే క్షమాపణ లేకపోతే మీ ఆఫీస్కి వస్తామని చెప్పింది. దీంట్లో తప్పేంటి? కాబట్టి ఆ వీడియోని తీసుకొచ్చి అవన్నీ పక్కన పెట్టేసి కేవలం రేణుదేశాయ్ గారిని ఉద్దేశించిన అనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడేసి, రోజా గారు అప్పుడు ఇట్లా రేణుదేశాయ్ అన్నారు, ఇప్పుడు ఆ మట్టానికి సరిపోయిందని చెప్పి ఇలా మాట్లాడడం అనేది అత్యంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారు ఒక వ్యాఖ్య చేస్తే దాంట్లో వాళ్ళు కావాల్సింది కట్ చేసుకుని ట్రోల్ చేయడం మనం చూసినాం. అట్లా తెలుగుదేశం వాళ్ళు జగన్ గారు చేసిన వ్యాఖ్యల్లో ట్రోల్ చేసినాం, అది కూడా మంచిది కాదు, చూసాం. అసలు మీడియా కూడా ఈ పనికి వెళ్ళిపోవడం ఏంటి? కాబట్టి ఖచ్చితంగా అది అభ్యంతరకరం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకొని మీడియాలో ఉండాలన్నమాట. దానికి వాళ్ళు వేసినారు ఆడుండే కొంతమంది వాళ్ళ పేర్లు కూడా చెప్పడం అనవసరం, రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రోజా గారు ఇప్పుడు సమాధానం చెప్పాలని. పాయింట్ ఏంటంటే ప్రజారాజ్యం అంటే అప్పుడు వైసీపీ పుట్టిందా లేదా కూడా తెలియకుండా మాట్లాడినారంటే వాళ్ళకి ఏం అవగాహన ఉంది? అంటే వీళ్ళందరూ డిబేట్లు కూర్చునేది, వాళ్ళు రోజా గారిని ఎప్పటికీ వైసీపీ నాయకుడుగానే చూస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మాట్లాడినా కూడా రోజా గారి మధ్య ఆమె వైఖరి మార్చుకునింది. ఎలక్షన్ తర్వాత పర్ఫెక్ట్గా వీడియో రిలీజ్ చేసేసి తను చెప్పదలుచుకుని సూటిగా చెప్తా ఉంది. వీళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు, సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇంకా ఆమెను డైరెక్ట్గా అనలేక ముఖ్యంగా స్వండా సురేఖ గారి విషయంలో ఆమె ట్విట్ పాపులర్ అయింది. నిజానికి రోజా గారు స్పందించిన తర్వాత మీరందరూ స్పందించినారు, ఇది వాళ్ళకి పట్టలేదు. సహజంగా అంతే కదా, పట్టకపోతే ఆమె విమర్శించండి. పాజిటివిటీ వస్తుందంటే ఎవరైనా ఇప్పుడు మన ఉదాహరణకు కొన్ని అంశాలు ఎందుకు పేరైపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ చాలాసార్లు అభ్యంతరకరంగా మాట్లాడినారు. అప్పుడు సమాజం ఒక రకంగా చూసింది. కానీ రాజకీయాలతో సంబంధం లేని హుందాగా ఉండే భువనేశ్వర్ గారు మాట్లాడినప్పుడు సమాజం ఇంకో రకంగా చూసింది. ఇద్దరు ఒకటే కదంటే అట్లా భువనేశ్వర్ గారు ఏ రోజు రాజకీయాల్లోకి రారు, పద్ధతిగా ఉంటారు, రామారావు గారు కూతురు, మనందరూ కూడా ఫీల్ అయినాం. ఎందుకంటే ఆమె ఏ రాజకీయాలకు సంబంధం లేని పాపం ఆమెను తీసుకొచ్చి మాట్లాడడం ఏంటంటే మనందరూ స్పందించాం. చంద్రబాబు కన్నా గొప్ప ఆమె అప్పుడు స్పందించలేదంటే కుదరదు కదా. ఒక్కొక్క సందర్భంలో ఎందుకంటే చంద్రబాబు గారు రాజకీయ నాయకుడు, మీరు కొట్లాట ఉంటారు, కానీ ఆమె సతీమణి పద్ధతిగా ఉండేవారు ఎందుకు మాట్లాడతారని అంటారు. విజయమ్మ గారిని అంటే ఎట్లా స్పందిస్తాం? అంతే కదా ఎక్కడైనా. కాబట్టి జగన్ గారిని అంటే దానికన్నా భారతి గారిని అంటే ఎక్కువ స్పందిస్తాం కదా, ఆ లెక్క ఉంటుంది. కాబట్టి ఎందుకు మీడియా అట్లా ప్రవర్తిస్తుందో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన పురుషోత్తం రెడ్డి గారు అయితే మొత్తం రోజాకు సంబంధించి చక్కగా వివరించినారు. పాత వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు చర్చగా పెట్టడం అనేది అనైతికం అనేది ఆయన మాటల్లో అర్థమవుతుంది. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.